నా సహోదరి సహోదరులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఇప్పటి వరకు ఆరాధనలో ప్రభు సహాయం చేశారు. మరి సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం వినబోతూ ఉండగా మనం హృదయాలు సిద్ధం చేసుకొని వాక్యం దగ్గరికి వద్దాం. ఈరోజు ప్రత్యేకమైన ఒక వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. నేను తొందరగా ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నాకు ముందు సమయం ఇచ్చారు కాబట్టి. రండి, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం వచనం 10 నుండి చదువుకుందాం. రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేలు ఎదుటివైపు యొర్దాను ప్రదేశములో కానాను దేశము ఎదుట బలిపీఠము కట్టిన ఇశ్రాయేలులకు వర్తమానము వచ్చును. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు చాలండి. మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. పిల్లారా, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నా తండ్రి నాయన ధ్యానం చేయుచుండగా అల్పుడనైనా నన్ను మరుగు చేసి సంఘానికి ఆయా ప్రాంతాల నుంచి వాక్యం వింటున్న వారికి నా తండ్రి మీరే సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదువుబడిన వాక్య భాగంలోని యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూద్దాం. ఏమనంటే, మధ్యవర్తి మాకు లేడు అని అంటున్నాడు. మధ్యవర్తి మాకు లేడు. ఏ మధ్యవర్తి లేడు అనంటే, మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటున్నాడు. ఈరోజు వాక్యాంశం మనం చూసినట్లయితే మధ్యవర్తి అపార్థం. మధ్యవర్తి, సరైన మధ్యవర్తి లేకపోవడం ద్వారా వచ్చే అపార్థాన్ని గురించిన వాక్య సందేశాన్ని మనం విందాం. పిల్లరా, మనం చదువుకున్నాం కదా యెహోషువ గ్రంథంలో మనం 22వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూసినట్లయితే గొప్ప బలిపీఠం కట్టారు. ఎవరెవరండి? రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు. వీళ్ళు ఎక్కడున్నారు అని మనం చూస్తే యొర్దానుకు అవతల ఉన్నవారు. మీరు జాగ్రత్తగా నా వైపు చిని మీరు కనుక దీన్ని తీక్షణంగా వింటే మీకు అర్థమైంది. లేకపోతే ఆ తర్వాత మాట్లాడే అరగంట సేపు వాక్యం కూడా మీకు అర్థం కాదు. నేను చెప్పే ఈ 1 నిమిషం 2 నిమిషాల్లో చెప్పే సంగతి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు కుమారులు గోత్రకర్తలుగా ఉన్నారు. 12 గోత్రాలు ఉన్నాయి. ఎన్ని గోత్రాలు అండి? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో 10 మంది కుమారుల పేర్ల మీద గోత్రాలు ఉన్నాయి. ఒక్క కుమారుడు అయిన ఐగుప్తుకి వెళ్ళిపోయాడు కదా, అన్నలు కొట్టి గుంటలో వేశారు. ఆ తర్వాత ఆ ఇష్మాయిల్కి అమ్మారే. ఆ యేషోబుకి 2 అవకాశాలు ఇచ్చాడు దేవుడు. 2 గోత్రాలకు అవకాశం ఇచ్చాడు. యేషోబు పేరు మీద గోత్రం లేదు, కానీ తన కుమారుల పేర్ల మీద గోత్రాలు ఇవ్వడం జరిగింది. ఏమిటి ఆ గోత్రం అనంటే, యేషోబు కుమారుల పేర్ల మీద 2 గోత్రాలు ఉన్నాయి. యాకోబు కుమారుల పేర్ల మీద 10. మొత్తం ఎన్ని గోత్రాలు? 12. గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ 12 గోత్రాల్లో వారు ప్రయాణమై వస్తున్నారు. ఎక్కడి నుండి?
ఐగుప్తు చెర నుండి ప్రయాణమై వస్తున్నారు. ఐగుప్తులో బానిసలుగా ఉన్న వారిని మోషే ద్వారా దేవుడు నడిపించాడు. వారు మోషే ద్వారా నడిపించే క్రమంలో వాళ్ళకి మొట్టమొదట వచ్చిన అడ్డం ఎర్ర సముద్రం. దేవుడు ఎర్ర సముద్రాన్ని మోషే ద్వారా 2 పాయలుగా చేసి వారిని ఆరిన నేల మీద నడిపించాడు. వారు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఫరో యొక్క సైన్యం కూడా వచ్చింది, కానీ సముద్రం మళ్ళా వాళ్ళని ముంచేసి శత్రువుని నిర్మూలన చేసింది. ఆ తర్వాత మోషే నాయకత్వంలో కొంత దూరం ప్రయాణం జరిగింది. మోషేని దేవుడు మధ్యలోనే పిలుచుకున్నాడు. మోషేకు 120 సంవత్సరాలు వచ్చినప్పుడు మోషే ఏమయ్యాడు? మార్గ మధ్యంలోనే చనిపోయాడమ్మా. జాగ్రత్తగా వినాలా. మోషే చనిపోయిన తర్వాత మోషే తర్వాత వారిని నడిపించే బాధ్యత, నాయకత్వం దేవుడు యెహోషువకు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. యెహోషువకు దేవుడు నాయకత్వాన్ని ఇచ్చాడు, వాళ్ళని నడిపించే బాధ్యత ఇచ్చాడు. ఎవరు ఈ యెహోషువ అని చూస్తే, నువ్వు మోషే కొండపైన చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే కింద ఎవరు యుద్ధం చేస్తున్నారు? యెహోషువ కొండ కింద ప్రత్యక్ష యుద్ధం చేసిన వాడు. ఇప్పుడు యుద్ధం చేసేవాడుగా ఉన్నవాడు ఇప్పుడు ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. గుర్తుంచుకోవాల్సిన విషయం. యుద్ధం చేసిన వాడు ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. వీళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్న తరంలో మోషే క్రమంలో వచ్చేలేకే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. యెహోషువ యొక్క కాలంలో వాళ్ళు దాటుతున్న ప్రయాణంలో ఇప్పుడు వాళ్ళకి యోర్దాను నది అడ్డు వచ్చింది. జాగ్రత్తగా నా మాటలు వినాలి. కాసేపు వినండి. యోర్దాను నది అడ్డం వచ్చింది. యోర్దాను నది అడ్డం వచ్చింది. యోర్దాను నది దాటాలి. అంతకుముందు ఏం జరిగింది? ఏమడ్డం వచ్చింది? నీళ్లు ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. మోషే ద్వారా దేవుడు ఆ సముద్రాన్ని 2 పాయలు చేసి నడిపించాడు. ఇప్పుడు యెహోషువ ద్వారా దేవుడు ఈ నదిని కూడా ఏం చేశాడు? ఏమండి? 2గా చీల్చి వాళ్ళు దాటించారు. ఆ నది నీళ్ళన్నీ ఆగిపోయినాయి. మనం యొక్క సందర్భం అది కాదు కాబట్టి నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను. యాజకులు వాళ్ళు కాళ్ళు పెట్టినప్పుడు ఆ నీళ్ళలో ఆ నీళ్ళు ఏమైపోయినాయి? అక్కడే ఆగిపోయి వారు ఆ యొక్క నేలలో దాటి వెళ్ళిపోయారు. నీళ్లు రాకుండా, అది పారే నది పారకుండా ఆగిపోయినప్పుడు చక్కగా నడిచి వెళ్ళారు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడు నది దాటి వెళ్ళక ముందు ఈ నది యువతల జాగ్రత్తగా వినాలి. ఏ నది అది? యోర్దాను నది. అందరూ మీరు నోడుతా అంటే మీకు బాగా గుర్తుంటుంది. నేను అడుగుతుంది ఎందుకంటే, మళ్ళీ ఏ నది అని అన్నానంటే అర్థమైంది, మీ నోట్లో నుంచి రావాలి. మీ నోట్లో నుంచి వచ్చినప్పుడు అది మీ బ్రెయిన్లో ఉండిపోయింది. ఎప్పుడైనా చెప్పగలుగుతారు. మీకు అవకాశం ఉంటే మీకు దాన్ని గుర్తు చేసుకోవడానికి ఇలా చదివినప్పుడు బాగా అర్థమైంది. అందుకని నేను అడుగుతున్నాను, లేకపోతే చెప్పుకుంటా వెళ్ళేవాడినే. కాబట్టి ఆ నది పేరేంటి? యోర్దాను నది. యోర్దాను నది యువతల చాలా భూభాగం ఉంది. యోర్దాను నది యువతల చాలా భూభాగం, పచ్చికలు అంతా విస్తారంగా బాగుంది. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు మేము ఇక్కడ ఉంటాంలే అని అన్నారు. ఎందుకంటే మేము చాలామంది ప్రజలు ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ ఉంటామన్నారు. ఎవరు వాళ్ళు? రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వాళ్ళు అందరూ ఏమన్నారు? నది యువతలు ఉంటామన్నారు. యెహోషువ వాళ్ళకి ఆ స్థలాన్ని పంచిపెట్టేశాడు. ఆ తర్వాత నది దాటిన తర్వాత వాళ్ళు కానానులోకి వెళ్ళడం, ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మిగతా గోత్రాలన్నిటికీ పంచి ఇచ్చాడు. ఇది దేవుడు వాగ్దానం చేసిన విధానం ప్రకారం ప్రజలు వచ్చి ఆ స్థలాన్ని వాళ్ళు చేరుకున్నారు. 430 సంవత్సరాల చెరలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు మోషే ద్వారా ఎర్ర సముద్రం దాటి ఆ తర్వాత వాళ్ళు యోర్దాను దగ్గరకు వచ్చి, యోర్దాను యువతల 3 గోత్రాల వారు ఉన్నారు. మనష్షే అర్ధగోత్రం వాళ్ళు ఉన్నారు, రూబేను గోత్రం ఉన్నారు, గాదీయులు ఉన్నారు. నది అవతల మిగతా గోత్రాల వారు ఉన్నారు. వాళ్ళందరికీ యెహోషువ నాయకత్వంలోనే ఆ స్థలాలు పంచిపెట్టారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా నేను పాఠంలోకి వస్తున్నాను. మీకు ఇది అర్థమైంది కదా? ఇంతవరకు అర్థమైందా? ఇశ్రాయేల్ గోత్రాల్లో 3 గోత్రాల వాళ్ళు నది అవతలు ఉన్నారు, మిగతా గోత్రాల నది అవతలు ఉన్నారు. ఆ నది పేరు యోర్దాను నది. ఇప్పుడు 2 భాగాలుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? యోర్దాను నది దాటి వెళ్ళి వాగ్దాన భూమిలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు? అక్కడ దేవునికి
గుడారం వేసి దేవునికి వాళ్ళు మందిరం కట్టారు. చెప్పండి, ఏం కట్టారు? ఆ మందిరం, ఆ యొక్క బలిపీఠం కట్టారు. జాగ్రత్తగా వినాల. గుడారం వేసి గుడారం ఎదురుగా బలిపీఠం కట్టారు. వాస్తవంగా ఏం చేయాలా? అందరూ కలిసి దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలా? మందిరంలో ఆరాధించాలా, ఇళ్ళలో ఆరాధించుకోవాలా? మా ప్రార్థన రాలేదందమ్మా అంటే ఏమంటారు? అన్నా నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నానులే. ఇంట్లో ప్రార్థన చేసుకోవటం కాదు, దేవుని మందిరంలో సంఘంతో కలిసి ఆరాధన చేయాలి కదా. ఎవరికి లేవు ఇళ్ళు? ఏమ్మా తప్పు. ఒక క్రమం ఉంది, క్రైస్తవ క్రమం. అపోస్తుల యొక్క మరి నియమం ప్రకారం దేవుడు మనకి సహవాస విధానాన్ని ఇచ్చి, అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరిచేందును, ప్రార్థన చేయటందును ఎడతెగగా ఉండాలి. సంఘం కూడుకోవాలి. కొందరు మానుకున్నట్లు మీరు సమాజంగా కూడుకొనుట మానుకోకూడదు. ఎడ కూడుకోవాలి? దేవుడు నీకు ఇచ్చిన మందిరం, ఒక స్థలం, ఆ మందిరంలో కూడుకోవాలి. ఆ మందిరంలో ఆరాధన చేయాలి. ఆ మందిరంలో దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఇప్పుడు ఏం చేయాలా? ఎక్కడ వాళ్ళు బలి అర్పించాలి? దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో వాళ్ళు వేసుకున్న గుడారం ఎదురుగా ఉన్న బలిపీఠం దగ్గర బలి అర్పించాలి. బలి అనగా ఏంటి మీరు గుర్తుంచుకోవాలి. బలి అనగా ప్రార్థన అని గుర్తుంచుకోవాలి. ప్రార్థన జరగాల్సింది ఎక్కడ అని అంటే దేవుడు వాగ్దానం చేసిన స్థలములో. అయితే ఏం జరిగింది అని అంటే నది యువతలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా ఒక బలిపీఠం కట్టుకున్నారు. అమ్మా ఇక్కడే అపార్థానికి దారి తీసింది. వాళ్ళు కూడా ఒక బలిపీఠం కట్టుకున్నారండి. ఆ బలిపీఠం కూడా ఎలాంటి బలిపీఠం అంటే అసలైన బలిపీఠం కంటే ఇది చాలా పెద్దది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అసలైన బలిపీఠం ఉన్నది కదా, దానికంటే ఇది చాలా పెద్దది. ఆ సంగతి అక్కడున్న 10 గోత్రాల వాళ్ళకి తెలిసింది, మిగతా గోత్రాల వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఇశ్రాయేలీయులు ఏమన్నారట చూడండి, వచ్చిన 12లో. ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు సమాజమంతా వారితో యుద్ధము చేయుటకు షీలోహులో. ఎవరితో యుద్ధం చేయడానికి కూడుకున్నారమ్మా? అన్నదమ్ములే, బయటోళ్ళు కాదు. ఒకే తండ్రి కుమారులు పిల్లలు, యాకోబు కుమారులు, వాళ్ళ పిల్లలు ఇశ్రాయేలీయులు. వాళ్ళు వేరుగా బలిపీఠం కట్టారని వార్త విన్నప్పుడు వాళ్ళందరూ కూడుకొని వాళ్ళు చేసిన పని ఏంది? వాళ్ళు దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా, మోషే చెప్పిన ఆ యొక్క క్రమానికి వ్యతిరేకంగా వాళ్ళు తప్పు చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళతో ఏం చేయాలా? అప్పటి వరకు వీళ్ళందరూ ఎన్ని యుద్ధాలు చేశారు? బోలెడన్ని యుద్ధాలు చేశారు. ఎవరితో చేశారు? అన్యులతో చేశారు, శత్రువులతో చేశారు కదండి. దేవుడు అనేక మంది విజయాలు ఇచ్చుకుంటా వచ్చి మిమ్మల్ని అరణ్యంలో అడ్డొచ్చిన రాజులందరిని జయించుకుంటా మీరు జాగ్రత్తగా తీసుకొచ్చి దేవుడు మిమ్మల్ని అక్కడ పెడితే ఇప్పుడు మీరేం చేయాలా? చక్కగా దేవుడు ఇచ్చిన ఆ యొక్క గొప్ప ధన్యతను పొందుకోవాల్సిన వారు, ఆ దీవెనలు పొందుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారమ్మా? జాగ్రత్తగా వినాలమ్మా. వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను కొద్దిసేపే చెబుతాను, జాగ్రత్తగా చెబుతున్నాను, మీరు వినాలా, నేను అడుగుతా ప్రశ్నలు చెప్పాలా. మీరు మైండ్ ఎక్కడో పెట్టుకొని ఇక్కడ కూర్చోవాకండి. చిన్న వాక్యం చెబుతుంది, ఇది మీకు అర్థమైతే అది మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోనే గొడవ వచ్చేసింది. శత్రువులతో ఇప్పటివరకు యుద్ధాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? అక్కడున్న రూబేనీలు, గాదీలు, మనిషి అర్ధగోత్రం వాళ్ళు ముందుగానే అక్కడ ఉన్నారు. వాళ్ళు వేరుగా బలిపీఠం కట్టారు కాబట్టి, అంటే వాళ్ళు వేరు అయిపోయారు కాబట్టి వాళ్ళతో ఏం చేయాలా? యుద్ధం చేయాలి అని షీలోహులో కూడుకొని మాట్లాడుతున్నారు. అయితే యొర్దాను యువతలో ఉన్న వాళ్ళని యెహోషువ ఒక నిబంధన పెట్టారు. యొర్దాను దాటి మేము అవతలకి వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల్లో వచ్చే శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు మీరు కూడా ఏం చేయాలి? మాతో వచ్చి కలిసి యుద్ధం చేయాలి. ఏం చేయాలి? అందరూ కలిసి దేవుని పేరట నడుచుకుంటూ 40 సంవత్సరాలు వచ్చాం.
ఎదురవుతున్న సమస్యలు కష్టాలన్నీ ఎదుర్కొన్నాం, శత్రు రాజుల్ని జయించాం. ఇప్పటి వరకు ఎక్కడ దాకా వచ్చాం? యోర్దాను దాకా వచ్చాం, కలిసే వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఉండిపోతాం అన్నారు కాబట్టి అవతలకి వెళ్ళేటప్పుడు అవతల కూడా ఇంకా శత్రువులు ఉన్నారా లేరా? ఉన్నారు. వాళ్ళను కూడా జయించాలి. కాబట్టి యెహోషువ ఏం చెప్పాడంటే, మీ భార్యలను పిల్లలను మీ సామాన్లు ఎడబెట్టుకొని మీరు మాతో కూడా వచ్చి యుద్ధంలో పాల్గొని ఆ పట్టణాన్ని జయించే వరకు మీరు మాతో ఉండి జయించిన తర్వాత మరలా వెళ్ళి మీ స్థలంలో మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అన్నాడు. అంటే సహోదరులు ఎలా ఉండాలంటున్నాడు? ఐక్యత కలిగి ఉండాలి అని అంటున్నాడు కదా. ప్రసంగి పరమగీతంలో అంటాడు, ఆహా సహోదరులందరూ ఐక్యత ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఐక్యత కలిగి ఉండాలి, సహోదరుల ఐక్యతతో కలిగి ఉండాలి, సహోదరుల ఐక్యతతో కలిగి ఉండాలి, సంఘం ఐక్యత కలిగి ఉండాలి. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరి మంచి చెడులు ఒకరు తెలుసుకోవాలి, ఒకరినొకరు పరామర్శించుకోవాలి. అదేదో సరదాగా వచ్చిపోవడానికి ఇదేదో పిక్నిక్ కాదు, లేకపోతే ఇదేదో రాజకీయ మీటింగ్ కాదు, రాజకీయ సభ కాదు. దేవుని సంఘం, దేవుడు ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. మనందరం ఆయన అవయవాలుగా ఉన్నాం. ఆయన బిడ్డలైన మనం ఆయన ఆరాధించడానికి అక్కడ వస్తున్నాం. ఆయన శరీరంలో అవయవాలైనప్పుడు ఒక చేతికి దెబ్బ తగిలితే మిగతా చేయి కూడా నొప్పి ఉన్నట్టుగా ఒకరికి శ్రమ వస్తే మరొకరు కూడా దాన్ని భరించాలి. భరించడం అంటే వారి కొరకు ఆ బాధను నువ్వు తెలుసుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. సంఘం ఐక్యతగా ఉండాలి. సహోదరులు ఐక్యతతో ఉంటే మేలు, అలా కాకుండా ఉంటే ప్రమాదం. దేవుడు ఐక్యతగా ఉండమంటున్నాడు. అపవాదం ఏం చేస్తుంది? విడిపోయి బ్రతకండి అంటుంది. ఎవరంతటి వాళ్ళు స్వేచ్ఛగా ఉండని అంటుంది. సాతాను యొక్క ఉద్దేశం అది. సోదరుడా సోదరి, ఈ రాత్రికాల సమయంలో సహోదరి సహోదరులు సంఘం ఏం చేయాలి? సహోదరులు ఐక్యతతో ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐక్యతతో వాళ్ళు ఏం చేశారు? కనానులోకి ప్రవేశించగలిగారు, ఐక్యతతో ప్రవేశించారు. మాకెందుకులే, మాకు స్థలం ఇచ్చాం కదా, మేమేంకేం వస్తాం అలా. యెహోషువ నాయకుడు ఏదైతే చెప్పాడో ఆ మాటకి ఏం చేశారు? వాళ్ళు లోబడి వాళ్ళ భార్యలను బిడ్డలను వాళ్ళ సామాను మొత్తం కూడా యోర్దాను అవతల పెట్టేసి వాళ్ళు కూడా కలిసి యుద్ధం చేశారు. దీని అర్థం ఏంటంటే, ప్రియులారా, ఎవరికైనా కొంచెం కష్టం వచ్చినప్పుడు, సంఘంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు, సంఘము కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ మాకు కాదుగా, వాళ్ళ అబ్బాయికి అంటలే, బాగాలేదంటలే, అక్క నేను ఇంటికాడ చేస్తానులే, అన్న నేను ఇంటికాడ ఉండి ప్రార్థన చేస్తానులే. సంఘంలో సమస్యలు ఉన్నాయి, కలిసి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా లేదా? కుటుంబంలో సమస్య వస్తే కలిసి వెళ్ళలేదా? మన ఇంట్లో ఏదైనా పిల్లవాడికి బాగాపోతే కుటుంబం అంతా ఏమవుతారు? కుటుంబం అంతా కలిసి వెళ్ళి ఆ బాగయ్యే వరకు మనం అక్కడ ఉంటామన్నావా? మరి సంఘం కూడా దేవుని కుటుంబం కదా, సంఘంకి శిరస్సు క్రీస్తు కదా. సంఘంలో ఒకరికి సమస్య వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా లేదా? పేతురుని సరసాల్లో ఉన్నాడు, సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, ఐక్యత కలిగి ప్రార్థన చేస్తుంది. రాత్రిపూటలే పేతురు రేపు చూద్దాంలే, తెల్లారిన తర్వాత వస్తాంలే అనలా. రాత్రి వేళ కూడా సంఘం కూడుకొని ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. మనం ఏం చేస్తున్నామండి? ఆల్ నైట్ ప్రేయర్ అంటే రాత్రిపూట కూర్చొని ప్రార్థన చేయడం, సంఘం కొరకు ప్రార్థన చేయడం, కుటుంబాల కొరకు ప్రార్థన చేయడం, ఆత్మల కొరకు ప్రార్థన చేయడం. ఎంతమంది వస్తున్నాం? ఎవరు రావు. నెల ఒక్కరోజు అంటే ఒక రోజంతా కాదు, 2-3 గంటలే కదా, 10 గంటల నుంచి 1 గంట 2 గంటల లోపే. ఈ సమయం కూడా మనం ఏం చేయం? మనం రావు. మరి మనకు కష్టం వస్తే మాత్రం అందరు రావాలి. నువ్వు ప్రార్థనకు రావు, కొడుకులకు రావు, నీ కష్టం వస్తే మాత్రం సంఘం నీకు సహకరించాలి, సంఘం నీ కోసం ప్రార్థన చేయాలి. చేస్తామనుకో, సంఘం చేస్తుంది. కానీ మన బలహీనం కదా, మిగతా వాళ్ళకి అనిపించింది మా పిల్లలుగా బాగోపోతే వాళ్ళు ఎవరు వచ్చి ప్రార్థనలో పాల్గొనలేదు, వాళ్ళు ఎవరు వచ్చి ప్రార్థన చేయట్లేదు అనే మనసు ప్రార్థనలు వస్తాయా రావా? అపార్థాలు వస్తాయా రావా? అపార్థాలకు రావడానికి కారకులు ఏమైనా అవకాశం నువ్వు ఇవ్వకూడదు. అపార్థాలు ఒకసారి వచ్చిన తర్వాత మనసులు కలవడం చాలా కష్టం, అంతే కదండి. అర్థం ఎలాగైతే పగిలిపోతే మళ్ళీ అతుక్కోవడం కష్టమో
సంఘంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య రాకుండా ఉండాలి, వస్తే సమాధాన పడాలా. జాగ్రత్త పడాల్సిన బాధ్యత నీదే. నీ గురించి నువ్వు జాగ్రత్త పడాలా. నీ గురించి ఎవరు జాగ్రత్త పడతారు? ఎవరంతా వాళ్ళు జాగ్రత్త పడి అందరు కలిసి సమూహంగా సంఘంగా కలిసి మనం ఉంటే, ఐక్యత కలిగి ఉంటే శత్రువైన అపవాది మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏం చేయాలా? సంఘము కలిసి ప్రార్థన చేయాలి, సంఘం సహకరించుకోవాలా. ఒకరు గుడకుడికి పెట్టుకుంటే మిగతా వాళ్ళు వస్తున్నారా? ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళు దేవుడు చేసిన మేలు కొరకో, లేకపోతే దేవుడి కుటుంబంలో అవసరాల కొరకో గుడికి పెట్టుకుంటారు. సంఘం ఏం చేయాలా? వెళ్ళి సహకరించాలి, ప్రార్థన చేయాలి. ఒకరికొరకు వెళ్ళకపోవడం వల్ల, ఒకరి గురించి ఒకరు పట్టించుకోకపోవడం వల్ల, ఎవరంతా వాళ్ళు వచ్చిపోవడానికి ఇదేమీ రాజకీయ సభ కాదు. దేవుని మందిరం, సంఘం, సహవాసం, ఐక్యత కలిగి ఉండాలి. దేవుని యొక్క నాయకత్వంలో మనందరం, ఆనాడు యెహోషువ నాయకత్వంలో వాళ్ళు ఏం చేశారు? అందరూ ఐక్యత కలిగి వెళ్ళారు, వాళ్ళు కనానును జయించగలిగారు. ప్రియులారా, అంత ఐక్యత కలిగి ఉన్నవాళ్ళు, అంత గొప్ప నాయకుడు మోషే ద్వారా, యెహోషువ ద్వారా అంత గొప్ప నాయకత్వంలో వెళ్ళిన వాళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలు, దేవుడు ఆశీర్వదించిన ప్రజలు, దేవుని ప్రజలైన వారి మధ్య, సహోదరుల మధ్య ఏమొచ్చింది? అపార్థం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? అపార్థం వచ్చింది. ఈ అపార్థాన్ని తీర్చివేయడానికి వాళ్ళకి ఇప్పుడు ఎవరు కావాలి? ఒక మధ్యవర్తి కావాలి. ఏమన్నాడు? మాకు ఎవరు లేరు, మాకు చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి లేడు అంటున్నాడు. రే సోదరుడా, నీకు మధ్యవర్తి ఉన్నాడా? సమస్యల్లో సమాధానపరచగలిగే స్నేహితుడే నీ మధ్యవర్తి. సంఘములో దేవుని యొక్క వాక్యంతో పురిగెలిపేవాడే నీ మధ్యవర్తి. మనందరికీ మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువే. ఆకాశానికి భూమికి, లేకపోతే దేవాలయంలో తెర అయిపోయింది, రెండుగా చీలిపోయింది. దేవుడే ఆయన నిచ్చెనగా ఉన్నాడు. యాకోబుకి ఆ కలలో ఏం కనిపిస్తుంది? నిచ్చెన కనిపిస్తుంది, పెద్ద నిచ్చెన. దానికి కొనేమో ఆకాశాన్ని అంటుంది, దాని కింద భూమి అంటుంది. దేవతతో లెక్కు దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెన యేసు క్రీస్తు ప్రభువే. ఇలాంటి మధ్యవర్తి నీకున్నాడా? ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలకి వాడికి అపార్థం చేసుకున్నారు. వాళ్ళ సోదరులు వేరొక కట్టుకున్నారు, బలిపీఠం కట్టుకున్నారు. ఆ సంగతి తెలిసి యుద్ధానికి వెళ్తాం అనుకున్నారు. యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు వెంటనే ఏం చేశారంటే, యుద్ధానికి వెళ్లే ముందు ఏం జరిగిద్దమ్మా? యుద్ధానికి వెళ్లే ముందు ఏం జరిగింది చెప్పాలి. యుద్ధానికి వెళ్లే ముందు ఒక సంధి జరగడానికి ప్రయత్నం చేస్తారు, అవునా కాదా? సంధి జరగడానికి ప్రయత్నం చేస్తారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అందులో భాగంగానే ప్రియులారా, మనం చూసినట్లయితే వీరు యుద్ధం చేయాలనుకున్న వాళ్ళు ఏమయ్యారు చూడండి. ఒక సంధి చేయడానికి, మధ్యవర్తిత్వం వహించడానికి కొంతమంది కలిసి బయలుదేరి వెళ్ళారు. ఎవరెవరు అని మనం చూస్తే వచ్చిన 13 కింద భాగంలో యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపించారు. ఇశ్రాయేలు గిలాదులో రూబేనీయుల యొద్దకు, గాదీల యొద్దకు, మనిషి అర్ధగోత్రపు వారి యొద్దకు యాజకుడైన ఎలియాజరును కుమారుడైన ఫినెహాసును పంపించారు. ఫినెహాసును నాయకత్వంలో ఇప్పుడు కమిటీ వెళ్తుంది మధ్యవర్తిత్వం వహించడానికి. ఎందుకు? వారు ఏం చేశారు? బలిపీఠం కట్టారు, అంటే వేరుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడిని ఏం చేస్తున్నారు? 2 భాగాలు చేస్తున్నారు. మన దేవుడు ఏకదేవుడు, మన దేవుణ్ణి మనం కలిసి ఆరాధన చేయాలి. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసింది వాక్యానికి వ్యతిరేకం. కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయాలనుకున్నారు కదా. ఆగండి ఒకసారి నేను వెళ్ళి మాట్లాడేస్తానన్నారు. ప్రియులారా, వెళ్ళాడు, మధ్యవర్తిత్వం వహించడానికి వెళ్ళాడు, మాట్లాడడానికి వెళ్ళాడు, మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ముందు కోపంగా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన జవాబు 16వ వచనం. యెహోవా స్వరము సమాజము వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠము కట్టుకొని నేడే యెహోవాను
అనుసరించటం మాని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, కాబట్టి ఆ విషయం మాకు తెలుపమని అడగనప్పుడు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు ఈ దినమున మన యెహోవా వెంబడి నుండి తొలగిపోనట్లు నేడు యెహోవా మీ మీద తిరుగుబడి ద్రోహం చేసేదరేమో. అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలీయుల స్వరము అపవిత్రముగా నుండున ఎడల యెహోవా మందిరము నుండి స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠము కట్టుకొని యెహోవా మీద తిరుగుబడి మా మీదను తిరుగుబడి జరహా కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దానిలో తిరగబడినట్లు తిరగబడుతున్నారు. అయినారా మీరు అంతకుముందు మనం ప్రయాణంలో ఏం జరిగింది? ఆకాన్ అనే ఒకడు ఏం చేశాడు? షినారు వస్త్రాలని అతను దాచుకోవడం ద్వారా కదా, అతను దాచుకోవడం ద్వారా శపితమైన దాన్ని తీసుకుని దాచుకోవడం ద్వారా శాపగ్రస్తుడయ్యాడు. మీరు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? వేరొక బలిపీఠం కట్టుకొని తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పి అన్నప్పుడు ప్రియులారా, వాళ్ళు మాట్లాడుతున్న మాట అయ్యా మేము బలిపీఠం కట్టింది సమయం లేదు, మీరు తర్వాత ఆ కింద వచనాలన్నీ చదువుకోండి, వచనాల్లో మీకు అర్థమైంది. మేము బలిపీఠం కట్టింది ఇక్కడ ప్రభుకి వేరుగా మీకు వేరుగా ఆరాధన చేయడానికి కాదు. మేము బలిపీఠం కట్టింది ఇదిగో మా తర్వాత మా పిల్లలని మీ పిల్లలు మీతో మాకు పాలు లేదు అని మాట్లాడతారేమో అనే ఉద్దేశంతో మా తర్వాత తరానికి ఎలా ఆరాధించాలో బలిపీఠం యొక్క గొప్పతనం ఏంటో అనేది వాళ్ళకి కళ్ళెదురుగా కనపడడం కోసం కేవలం దాన్ని ఒక రూపంగా చేసాము తప్ప ఇక్కడ ఆరాధన జరగదు, ఇక్కడ ధూపం వేయబడదు, ఇక్కడ బలి అర్పించబడదు, ఇక్కడ ఏమీ లేదు. కేవలం దీన్ని ఒక చిహ్నంగా మాత్రమే పెట్టాము కాప మేమేదో మీకు వేరవ్వాలని కాదయ్యా, మీకు వేరుగా మేము ఇక్కడ వేరే కుంపట పెట్టలేదు, మీకు వేరుగా మేము బలర్పించటం లేదు, మీరు అపార్థం చేసుకున్నారు, దయతో మమ్మల్ని అర్థం చేసుకోమని వివరంగా వాళ్ళకి చెప్పినప్పుడు ఇప్పుడు వెళ్ళిన ఫినెహాసు ఈ సంగతి విని సంతోషించాడు కదా. ప్రియులారా, అపార్థం వల్ల ఎంత ప్రమాదం వచ్చేది. వాళ్ళు ఈ మధ్యవర్తిని పెట్టుకొని వాళ్ళు గనక వెళ్ళి సంధి మాట్లాడకపోతే ఏమయ్యేది? సొంత అన్నదమ్ముళ్ళే కొట్టుకొని చచ్చిపోవాల్సి వచ్చేది. మధ్యవర్తి అవసరం. మన కొరకు ఒక మధ్యవర్తి ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభు అనే మధ్యవర్తి. వీళ్ళ అపార్థాలు పోయి వీళ్ళు చక్కగా అక్కడ ఏం చేశారు? విందు చేసుకొని చక్కగా సమాధానపడి వచ్చేసారు. ప్రియులారా, ఏమంటున్నాడు? మాకు ఒక మధ్యవర్తి లేడు అంటున్నాడు కదా. యోబు గ్రంథం 33:23 కూడా ఈ మాటలు చెప్తుంది. యోబు గ్రంథం 33:23 త్వరగా చదవండి, నేను ముగిస్తాను. 33:23, 24 కూడా. జనులకు యుక్తమైనది ఏదో, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు వాని మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని నందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని చాలండి మధ్యవర్తిగా కదా, దేవునికి మానవుడికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఏమన్నాడు? మధ్యవర్తి ఉంటే ఎంత మేలు, మధ్యవర్తి ఉంటే ఏమైపోయేది? పాతాళానికి వెళ్లకుండా కాపాడేవాడు కదా. ఈరోజు లోకంలో అనేక మంది సెకండ్కి కొన్ని వందల మంది చనిపోతున్నారు. వాళ్ళలో ఎక్కువ భాగం నరక ప్రాప్తులు అవుతున్నారు, పాతాళంలోకి వెళ్తున్నారు. ఆ పాతాళంలోంచి విడిపించడానికే యేసుక్రీస్తు అనే మధ్యవర్తి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు సమాధానపరచడానికి, యేసుక్రీస్తు ప్రభు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆలోచన చేశారా? మనకొక మధ్యవర్తి ఉన్నాడు, మనకొక సమాధాన అధిపతి ఉన్నాడు, మనల్ని తండ్రితో ఐక్యపరిచే దేవుడు ఉన్నాడు, మనకు రావాల్సిన శిక్షణ పొందుకున్న దేవుడు ఉన్నాడు. ఆలోచన చేస్తున్నారా? యువతకాల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మధ్యవర్తిత్వం. ఎలాంటి మధ్యవర్తిత్వం?
అని అంటే సమాధానపరిచేదిగా ఉండాలి. ఇద్దరి మధ్య సమస్య వస్తే సమస్యను సమాధానపరిచేదిగా ఉండాలి. కానీ అటెళ్ళి వాళ్ళకి ఒక మాట ఇటెళ్ళికి ఒక మాట చెప్పి వాళ్ళకి ఇంకా గొడవ చేసి ఏమండి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వాళ్ళ మధ్య పెట్రోల్ పోస్తే ఏమైపోయింది? ఈరోజు లోకం అలాగుంది. జాగ్రత్త సోదరుడా సోదరు, నువ్వెవరు నమ్ముతున్నావేమో, నువ్వెవరినైతే నమ్మి మధ్యవర్తిగా పెట్టుకుంటావు వాళ్ళని కొమ్మ ముంచుతారు. జాగ్రత్త. లోకంలో ఎవరిని నువ్వు మధ్యవర్తిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి సహాయం నీకు అవసరం లేదు, దేవుని సహాయం నీకు అవసరం. నీకు ఒక సంఘం ఉంది, సహవాసం ఉంది, నీ కొరకు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తారు, ప్రభు సహాయం చేస్తాడు. పేతురుకు సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, కుతికిల మీదకి వచ్చింది, ప్రాణం మీదకి వచ్చింది. పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసింది. పేతురు విడిపించబడి వచ్చాడు. లోక సంబంధించిన మధ్యతత్వం నీకు అవసరమే లేదు. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో మధ్యవర్తిని గురించిన సంగతులు మనం చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవండి, నేను ముగిస్తానండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చు అనేక జనములను తీర్పు తీరుస్తూ ఉన్నట. అన్యజనులకు తర్వాత కూడా చదవండి. వారి తమ ఖడ్గములను నాగటి యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. యాకోబు వంశము ఈ జనము తూర్పును నుండి జనులు సంప్రదాయాలతో జాగ్రత్త. జనులు ఎలాగున్నారట? లోక సంబంధించిన సంప్రదాయాలతో నిండుకున్నారు, శాపగ్రస్తులుగా ఉన్నారు. లోకమంతా కూడా ఇది మా సాంప్రదాయం, ఇది మా పద్ధతి, ఇది మా విధానం. ఎవరు చెప్పారు ఈ పద్ధతి నీకు? ఎవరు చెప్పారు ఈ విధానం నీకు? లోకములో అమ్మలక్కలు చెప్తారు వచ్చి కదా. మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో నిజమైన భక్తుడుగా జీవించాలనుకుంటున్నా కానీ చుట్టుపక్కల మనల్ని వాడు ఊరుకోరు. ముఖ్యంగా పెళ్లిళ్ళ విషయాల్లో, ముఖ్యంగా చనిపోయినప్పుడు ఎక్కడి నుంచి వస్తారో పుట్టగొడుగులా పుట్టుకొని వస్తారు. అమ్మలు అక్కలు వచ్చేసి సాంప్రదాయాలన్నీ చెబుతారు. ఒక బ్రాహ్మణు కూడా ఇలాగ చెప్పడు. వాళ్ళకంటే అసలైన బ్రాహ్మణులు మన ఇళ్ళ పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారు. వచ్చి లేనిపోయిన సాంప్రదాయాలన్నీ మనకు నేర్పిస్తూ ఉంటారు. అయ్యో నేను క్రైస్తవురాలని, నేను ప్రభువుని నమ్మాను అని నువ్వు చెప్పినా వాళ్ళు అదే ఇదే ఒప్పుకోరాళ్ళు. అందుకే నీ సహవాసం సంఘంతో ఉండాలి. సంఘంలో వాళ్ళు నేర్చుకుంటారు. సంఘంలో ఇలాంటి సోదిగాళ్ళు ఉండరు, సంఘంలో సోది చెప్పేవాళ్ళు ఉండరు, సంఘంలో లోక సాంప్రదాయాలు తీసుకొచ్చేవాళ్ళు ఉండకూడదు. లోకంలో ఉంటారు. అందుకే లోకం మాటలు వినకూడదు కదా. పైపెచ్చు దాన్ని అన్నిటిని తీసుకొచ్చి బైబిల్లో అక్కడొక మాటకి జత చేసి ప్రజల్ని ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటంటారా? 2 జరుగుతాయి. ఒకటి, వీళ్ళు నికాసైన భక్తి చేసేవాళ్ళు, వీళ్ళ భక్తి జీవితంలో వీళ్ళు ఓడిపోతారు, వాళ్ళు సంతోషిస్తారు. 2, వాళ్ళు చెప్పే సాంప్రదాయాలు ఏముంటాయి అని అంటే పిచ్చి పిచ్చి శాస్త్రాలన్నీ ఉండి ఏమండి ఆ గోలలు, పండగలు, ఈలలు, అరుపులు, కేకలు, గంతులు, తిని తాగడం, ఆడడం ఉంటాయి. ఆలోచన చేశారా ప్రియులారా? నేను చెబితే చాలామంది బాధపడ్డారు. బాధపడ్డం కాదు, మార్చుకోవాలి. నేను కాదు, దేవుని వాక్యం చెప్తుంది. క్రైస్తవ పెళ్లిళ్ళలో నలుగుల గురించి 22 సంవత్సరాల క్రితం నలుగుల గురించి మా ఇంట్లో నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో. అరే పెద్ద కొడుకురా, కనీసం ఇంటి నలుగురినే వేసుకోరా, చుట్టూ మేనత్తలు, మేనమామలు, బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ నలుగులు వేస్తామంటున్నారా అని నాకు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. మీరు అనుకుండొచ్చు, అదేంది మీకు ఎట్ట నలుగులు, జమీరా ముస్లిం కదా అని అంటే, ముస్లిమే కానీ మా పెద్దలు, మా బాబాయ్ రమేష్ చనిపోయాడు, ఆయన వెళ్ళి వాళ్ళ పెద్దలతో మాట్లాడి వచ్చి దానిని ఐక్యపరిచి వాళ్ళ అనుమతితోనే వివాహం జరిగింది. కాబట్టి మేము చక్కగా పెళ్లి పెట్టుకున్నారు, పెద్దలు పెట్టుకున్నారు,
కార్డులు వేసుకున్నాం, అందరికి పంచుకున్నాం, జరిగింది. ఈ క్రమంలో ఏమవుతుందంటే మధ్యలో ఇంట్లో మా అమ్మకు మనసు ఆగట్లా, పెద్ద కొడుకురా నాయన నలుగేసుకోరా కాస్త రంగు వస్తావురా అంటుంది. ఆఖరికి పసుపు పూసి పసుపు నీళ్ళు పడితే కాస్త రంగు వస్తావురా అంటుంది. ఎన్ని చెప్పినానో నేను వేసుకొని పో అని అన్న. అసలు పెళ్ళని మానుకుంటాను, నేను వెళ్ళి ఆడన చర్చిలో పెళ్లి చేసుకుంటాను, కానీ నేను వేసుకోనంటే వేసుకున్నాను. పిల్లరా ఆలోచించేయండి అండి. ఈ నలుగులో ఉండే భయంకరమైన దేవుణ్ణి మోసం చేసేది, దేవుని బిడ్డలను మోసం చేయడం అన్యాచారం. ఇది బైబిల్లో ఎక్కడ ఈ నలుగులు లేవు. పసుపు శుభసూచకమైనది. భారతదేశంలో మిగతా ప్రపంచంలో ఎక్కడ ఈ పసుపు ఈటాలు, ఈ నలుగులు ఈటాలు ఉండవు క్రైస్తవ కంట్రీల్లో. ఇది ఇక్కడ అన్యుల సాంప్రదాయం. పైపెచ్చి దాన్ని తీసుకొచ్చి రమ్మనవే నలుగుకి అని యేసు ప్రభుని కూడా నలుగు రమ్మని పాటలు పాడతారు. ఎంత విచారకరం అండి. ఎక్కడుంది బైబిల్లో? లేదు. నేను వాళ్ళని విమర్శించట్లా, బయట లోకంలో చేసుకొని వాళ్ళ జోలికి మాట్లాడతా, వాళ్ళ గురించి మాట్లాడతా. సంఘం మనం జాగృతి కలిగి ఉండాలంటున్నాడు. ఇక్కడ వాక్యం చెబుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నా సొంత మాటలు కాదు. ఏమన్నాడు యెషయా గ్రంథం? వాళ్ళు ఎలాగున్నారట? వాళ్ళు అన్యుల యొక్క ఆచారాలతో, జనులు అన్యుల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. జాగ్రత్త ప్రియులారా, అన్యుల సాంప్రదాయాలతో నిండుకున్న నిన్ను బయటకు తీసుకురావడానికే, లోకంలో ఉన్న నిన్ను, పాపంలో ఉన్న నిన్ను బయట తీసుకురావడానికే యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా మనకు వచ్చాడు, రక్షకుడుగా మనకు వచ్చాడు, విమోచకుడుగా మనకు వచ్చాడు కదా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంది. 59:16. చూడుము, నా అరచేతుల్లో మీదనే నిన్ను చెక్కి ఉన్నాను కదా. ఏం చేశాడు ఆయన? తన అరచేతులతో నిన్ను చెక్కి ఉన్నాడట. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. అదే 59వ అధ్యాయం 16లో కూడా ఈ మాట చూద్దాం. 59:16లో మనం చూసినట్లయితే, సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి, అది ఎవరుండాలా మనకి? దేవుడు లేకుండా ఉండటం చూసి ఆశ్చర్యపడి, రక్షకుడు నీకు అవసరం, యేసుక్రీస్తు ప్రభువే మనకి మధ్యవర్తి అని అన్నాడు కదా. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ మధ్యవర్తిని గురించిన సంగతులు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకెళ్తున్నాను. చదవండి, ముగించుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి చాలండి. ఆయన ఏమవుతాడంట? ఆయనే మధ్యవర్తి అయి అనేకులకు. లోకంలో ఏడా నీకు న్యాయం జరగదు, దొరకదు అసలు. అంతే, దేవుని ద్వారా మాత్రమే నీకు న్యాయం. ఆయనే మధ్యవర్తిపై నీకు న్యాయము తీర్చేవాడు. మన విమోచకుడు సజీవుడు, మన దేవుడు న్యాయాధిపతి. ఆయన న్యాయం ముందు లోకంలో ఏ న్యాయమో నిలవదు కదా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నేను ముగించబోతున్నాను, త్వరగా మీకు చెప్పిన ప్రకారమే మిమ్మల్ని ముందుకు పంపిస్తాను, ఇంటికి పంపిస్తాను. గలతీ 3:19 అండి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానమును చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమను బట్టి దానికి తరువాత చాలండి. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చూపిస్తుందంటే పాపానికి ఈ శిక్ష అని చెప్తుంది. క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? కృప ద్వారా ప్రభు నిన్ను రక్షిస్తాడని చెప్తుంది. ధర్మశాస్త్రం శిక్షను చూపిస్తుంది, క్రొత్త నిబంధన రక్షణ చూపిస్తుంది. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, చక్కని మాట. చూడండి, 8వ అధ్యాయం 6వ వచనంలో,
8వ అధ్యాయం 6వ వచనం నేను ముగిస్తున్నా. ఈయనైతే ఇప్పుడు చాలండి. మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడట. మరి ఎక్కువైన నిబంధన 9వ అధ్యాయం 15వ వచనంలో ఇంకో స్పష్టంగా ఉంటుంది దీనికి. 9వ అధ్యాయం 15వ వచనంలో కింద లాస్ట్ లైన్లో ఉంటుంది, ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి. కొత్త నిబంధనకి ఏమై ఉన్నాడు ఆయన? పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? మధ్యవర్తిగా ఉన్నాడు కదా. ఇప్పుడు కాలానికి కూడా ఆయన ఏమన్నాడు కదా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కాలానికి కూడా ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ధర్మశాస్త్రానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన మధ్యవర్తిగా ఉన్నవాడు ఎలా ఉండాలి అని చూస్తే, మధ్యవర్తిగా ఉన్నవాడు త్యాగపూరితమైన వాడు. మన మధ్యవర్తి త్యాగంతో కూడిన వాడు కదా. మన మధ్యవర్తి లాభం అపేక్షించిన వాడు. మన మధ్యవర్తి మనల్ని సమాధానపరిచేవాడు. మన మధ్యవర్తి మనల్ని అపార్థం నుండి తప్పించేవాడు. మన మధ్యవర్తి మనల్ని తండ్రితో సమాధానపరిచి మనకు రావాల్సిన శిక్షను భరించి పరలోకంలో తండ్రితో ఏం చేస్తున్నాడు? విందులో పాల్గొనే భాగ్యం ఆయన ఇస్తున్నాడు కదా. ఎలియాజరు ఏం చేశాడు? ఎలియాజరు వెళ్ళి మధ్యవర్తి ఫినెహాసు వెళ్ళి మధ్యవర్తిత్వ వహించి ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఇశ్రాయేలు అన్నదమ్ముల మధ్య గొడవ అయింది, అపార్థం చేసుకున్నారు, వాళ్ళు వేరొక బలిపీఠం కట్టుకున్నారు అని తెలిసి అపార్థాన్ని బట్టి యుద్ధానికి వెళ్లాల్సిన వారిని ఫినెహాసు నాయకత్వంలో వెళ్ళి మాట్లాడినప్పుడు సమాధానపరిచి వారు చక్కగా విందు చేసుకొని సమాధానంగా వచ్చారు. మన తండ్రి అయిన యేసు ప్రభు వారు కూడా మనందరికి మన అతిక్రమాలకు రావాల్సిన శిక్షను భరించడానికి మన సమాధాన అధిపతిగా ఆయనే ఈ లోకానికి మానవుడిగా వచ్చి మనకు చెందాల్సిన దెబ్బలన్నీ ఆయనే పొందుకున్నాడు, శ్రమలన్నీ ఆయనే పొందుకున్నాడు. అన్నీ ఆయన పొంది నీకేమి ఇచ్చాడో తెలుసా? రక్షణ ఇచ్చాడు, తండ్రితో సహవాసాన్ని ఇచ్చాడు, తండ్రితో ఐక్యపరిచాడు కదండి. మనల్ని ఏం చేశారు? అపార్థం లేకుండా తండ్రితో ఐక్యపరిచాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును గనక వీరిని క్షమించని ఆయన ఎంత సమాధానపరిచాడండి, ఎంత సమాధానపరిచాడు. అదే ప్రభువా, వీళ్ళు నన్ను అన్యాయంగా శిక్షిస్తున్నారు, వీళ్ళు నా మీద అబద్ధ సాక్ష్యం చెప్పారని మన మీద ఉన్న సంగతి కూడా చెప్పాలి ఆయన. మనం ఇంకా పాపులమనే సంగతి కూడా ఆయన చెప్పలా. ఆయన ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగకే చేస్తున్నారు కనుక వీళ్ళని క్షమించమంటున్నాడు కదా. మన మధ్యవర్తి అయిన యేసు ప్రభు మనల్ని క్షమించమని తండ్రితో సమాధానపరిచి ఐక్యపరిచి తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ దినాన ఆయన మరణపు ముళ్ళు విరిచి ఇప్పుడు 40 దినాల పాటు లోకంలో ఉండి ఆయన తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, నేను వెళ్ళి మీ కొరకు విజ్ఞాపన చేస్తాను, నేను వెళ్ళి మీ కొరకు నివాసాలు సిద్ధం చేస్తాను. మన మధ్యవర్తి మన కొరకు త్యాగం చేసేవాడుగా ఉన్నాడు. ఎంత త్యాగం? ప్రాణం పెట్టినంత త్యాగం చేసేవాడు. మనల్ని పరలోకంలో సంతోషంగా ఆ విందులో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చేవాడు. అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి గొప్ప మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్న నీవు ఏం చేయాలా? ప్రభువులో ఆనందాన్ని అనుభవించేవాడుగా ఉండాలి. లోక సంబంధించిన అబద్ధాలకు గురికాకూడదంటే నువ్వు ఎలా ఉండాలా? దేవునితో నువ్వు అంటుగట్టబడి ఉండాలి. అటు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. నీ అపారమైన కృపను బట్టి ప్రభువా, నీవు ప్రేమించుకున్న నీ ప్రేమ కుమారుడైన